హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ దొండకాయ మసాలా అండి. దొండకాయ మసాలా ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా నేను దొండకాయని ఈ విధంగా కట్ చేసి కొద్దిగా ఉప్పు వాటర్లో వేసి పెట్టుకున్నానండి. కరివేపాకు, నల్ల నువ్వులండి. అలానే మనము ఇందులో మసాలా కోసం అయితే అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, లవంగం, చెక్క వేసి ఆడించుకుంటాం. ఆ మసాలా అండి. కొబ్బరి, ధనియాల పొడి, టమోటాలు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, అలానే పసుపు. వీటన్నింటిని మనం మిక్సీ పట్టేద్దాం. ఈ విధంగా మసాలాని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి మనము నువ్వులు వేసేసుకుందాము. నువ్వులు కొద్దిగా చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకుందామండి. మనకి నువ్వులు అయితే చిటపటలాడాయండి. ఇందులోకి మనము కరివేపాకు, అలానే ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాని కానీ వేసేసుకుందామండి. మసాలాని ఆయిల్లో బాగా కుక్ చేసేసుకుందామండి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, మసాలా అయితే బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనము దొండకాయలని వేసేసుకుందాము. వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఆల్రెడీ మనం దొండకాయలకి కాట్లు అయితే పెట్టేసుకున్నాం కాబట్టి లోపల వరకు కుక్ అవుతుంది. మీకు ఈ విధంగా వద్దంటే మీరు స్టఫింగ్ అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాట్లు వేసాం కాబట్టి లోపల వరకు ఉప్పు, కారం అనేది, మసాలా అనేది బాగానే వెళ్తుందండి. మసాలా అయితే బాగానే కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్న వాటిలోకి కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని వేసేసుకుందాము. వేసేసి దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. సరిపోతుంది. దీన్ని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి మనకి దొండకాయ కర్రీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దయచేసి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.